ఆడపిల్ల ఫోటోతో ఫేక్ ఇన్స్టాగ్రామ్ సృష్టించి తన శత్రువులను అంతమొందించాలని పథకం వేసి దారుణంగా హత్య చేసిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ ఎస్వటి పోలీసులు. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కాలాపత్రకు చెందిన ఫయం గత ఫిబ్రవరి నెలలో జగ్నేకి రాత్రిలో యాసిన్ అనే వ్యక్తి చిన్న చిన్న గొడవలతో శత్రుత్వం పెంచుకొని అంతమొందించాలని పథకం రచించిన నిందితుడు యాసిన్ ఓ అమ్మాయితో ఫేక్ ఇన్స్టాగ్రామ్ సృష్టించి భయంతో చాటింగ్ చేస్తున్న కొన్ని రోజులు గడిచిన తర్వాత సాయంత్రం చింతల్మెట్ వద్ద ఉన్న కాయంబర్వే ఇమాం పహాడ్ వద్ద కలుసుకుందామని నమ్మబలికాడు. అది నిజమే అని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 5th రోజు నాడు ఒక మర్డర్ అయింది. అది బారా ఇమాం దర్గా అనే ప్లేస్ లో. దాంట్లో ఫహీం అనే వ్యక్తి ఒక 20 years కుర్రవాడు. అతను బిస్మిల్లా నగర్, షాహీన్ నగర్, పహాడి షరీఫ్ ఏరియా, బాలాపూర్ లిమిట్స్ నుంచి ఇక్కడికి రావటం, అతను ఇక్కడ చంపబడి ఉండటం, తర్వాత అన్నోన్ డెడ్ బాడీగా మనకి పోలీస్ కి కంప్లైంట్ రాగానే మన వాళ్ళు వెళ్ళి ఒక 1 hour తర్వాత అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ప్రోబ్ చేస్తే అదే ఏరియాకి సంబంధించిన యాసిన్ కి, తర్వాత ఇప్పుడు చనిపోయిన అబ్బాయికి, వీళ్ళకి జగనేక రాత్రి రోజు గొడవ జరిగింది. దాని తర్వాత ఫర్దర్ గా కూడా ఎప్పుడు ఎదురుపడినా ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకోవటము, దాంతో ఈ నేరస్తుడు ఎవరైతే యాసిన్ అని ఉన్నాడో అతను ఇతను ఎట్లయినా చంపాలని చెప్పి ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇతనికి చాటింగ్ స్టార్ట్ చేసినాడు. ఇది దాదాపు ఒక 1 week నుంచి ప్లాన్ జరుగుతూ ఉంది. ఇతను ఆ అమ్మాయితో అది ఆ ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చాట్ చేయటం, ఇతను టెంప్ట్ చేసి మనం చింతల్మెట్ దగ్గర కలుద్దామని చెప్పి అతన్ని యూజ్ చేసి అతను పిలుచుకొని వచ్చి ఎప్పుడైతే 7:30 కావాలనే ఆ టైం ఫిక్స్ చేశారు. అప్పుడు ఈ యాసిన్ అనే వ్యక్తి కూడా ఇంకో ఫ్రెండ్స్ అందరినీ కూడా వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళందరికీ తెలుసు అక్కడ మర్డర్ చేస్తామని. మొత్తం మీద ఒక 5 members కలిసి అతన్ని ఇక్కడ రప్పించి అక్కడ కత్తులతో స్టాబ్ చేసి చంపడం జరిగింది. దీంట్లో 5 నేరస్తులను కూడా ఎస్ఓటి రాజేంద్ర నగర్ అదే రోజు అంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. దీంట్లో 2 bikes, 5 వ్యక్తులు అరెస్ట్ చేశాము, 2 bikes సీజ్ అయ్యాయి. తర్వాత స్టాబ్ చేసిన నైఫ్, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫేక్ అకౌంట్స్ మీద తర్వాత యూత్ కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. తర్వాత ప్రతి సోషల్ మీడియా అకౌంట్ లో ఎవరైతే ముందు ఫోటో ప్రొజెక్ట్ అవుతుందో వాళ్ళే అకౌంట్ హోల్డర్ కాదు, మనం మోసపోతామని తెలుసుకోవాల్సిన అవసరం దీంట్లో కూడా ఉంది. ఇప్పటి వరకు మనం ఫైనాన్షియల్ ఫ్రాడ్ లేకపోతే చిన్న చిన్న చీటింగ్స్ చూసాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్స్ పెట్టేసి పిలిపించి చంపేయటం ఇదంతా కూడా చూస్తున్నప్పుడు మనం యువత అందరూ కూడా అవేర్నెస్ తో కలిగి ఉండాలి. తర్వాత ఎవరో ఫ్రెండ్ కి వేరే చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, దాంతో ఇప్పుడు తెలిసి తెలియక ఈ ఆవేశంలో దోస్తు పిలిచాడు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళందరూ ఈ మర్డర్ కేసులో ఇరుకోవటం, వాళ్ళ ఫ్యూచర్ నాశనం చేసుకోవటం ఇవన్నీ కూడా యువత గమనించాలా, పేరెంట్స్ కూడా గమనించాలా. ఎవరెక్కడికి వెళ్తున్నారో అది మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.